మూవీకి వచ్చేసాను. మూవీ పేరు ఏంటంటే డ్రింకర్ సాయి. ఎవరన్నా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. గల్లీ స్థాయి నుంచి స్టేట్ రౌడీగా ఎదిగాడు. అంబర్పేట్ శంకర్ అన్న ఇంతకు ముందు తన స్టోరీనే తీశారని చాలా సార్లు చెప్పారు. ఒకటి జనతా గ్యారేజ్, ఎన్టీఆర్ అన్న గారు నటించిన మూవీ, అండ్ ఇంకోటి వచ్చేసి డి మూవీ. ఇది నా స్టోరీ అని ఫైనల్లీ అన్న నటించిన మూవీ అయితే వచ్చేసింది. డ్రింకర్ సాయి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. సో ఇప్పుడు ఈ డ్రింకర్ సాయి అనేది పేరు అయితే ఇలా పెట్టారు. మరి మూవీ ఎలా ఉంటుందని చూడాలి. అందరికీ నమస్తే. మీ అందరికి ఒక విషయం చెప్పాను. సినిమా చూడకుండా ఏమని చెప్పాను, యూత్కి అందరికి ఒక మెసేజ్ ఉంటుందని చెప్పానా. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అలా లవ్ చాలా బాగుంది. మెయిన్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే కెమెరా యాంగిల్స్, డిఓపి అయితే చాలా బాగా తీశారు. ఎలాక్స్ చాలా బాగున్నాయి. నాకు తెలిసి యూత్కి అయితే చాలా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ స్టార్టింగ్లో అబ్బా రొటీన్ అనే లోపే మంచి మంచి డైలాగులు, ట్విస్టులు బాగా అనిపించినాయి. సో ఫస్ట్ హాఫ్ అయితే గుడ్, బాగుంది. సాంగ్స్ కూడా, డ్యాన్స్ అయితే చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు, బాగుంది. చూడొచ్చు ఫస్ట్ హాఫ్. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత కంప్లీట్ మూవీ ఎలా ఉందనేది నాకు అయితే పండుకొని చూస్తున్నాను. నా కొడక, నువ్వు మాత్రం హాస్పిటల్కి వెళ్ళవరా, సీదా శ్మశానానికి వెళ్తావు. మామూలు కాదు, జెన్యున్గా చెప్పండి సినిమా ఎలా ఉంది? తాగేటోళ్ళకి మెసేజా లేదా? కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎమోషన్. అండ్ దీంట్లో మెయిన్ ఒకటి చెప్పాలంటే డైలాగ్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో తాగేటోళ్ళకి ఒక్కసారి ఏం చెప్తారు? తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే చాలా మంది సినిమాలు, హిట్ అయిన సినిమాలు పట్టుకొని దీనివల్ల చాలా ప్రభావితం అవుతుందని చేస్తారు కదా. అలాంటి వాళ్ళు దయచేసి ఈ సినిమాని చూసి ఇలా తయారవుతున్నారు ఏందని సమాజానికి మెసేజ్ ఇస్తే బాగుంటుంది. అడ్డమైన చెత్త తీసుకొచ్చి చెప్తుంటారు కొందరు. కానీ ఈ సినిమా ట్రైలర్ వస్తే ఏదో అనుకున్నా, కానీ సినిమా చూసిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది ఒక మంచి మెసేజ్తో పాటు అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా ఎమోషన్ ఫీల్ అవుతారండి. ఆ సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గ సాంగ్. అసలు హీరో గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక స్క్రీన్ ప్లే విధానం కానీ, మెయిన్ చెప్పుకోవాల్సింది డిఓపి చాలా క్లారిటీగా, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా ఎమోషన్ ఫీల్ అవుతుంది, ఒక కనెక్ట్ అయిపోతాం, మనకు అలా వెళ్ళిపోతుంటుంది. సో డ్రింకర్స్, సిగరెట్ తాగే వాళ్ళు కానీ మనం ఏంటంటే సినిమాలు చూసి అలా లైట్ తీసుకున్నా సినిమారా అనుకుంటాం, కానీ ఇది చూసి కూడా మనం మారాలి అనేంత మెసేజ్ ఉంది దీంట్లో. చాలా బాగుంది. మన కోసం మన ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ కోసం మనం ఏదో ఎన్నో గోల్స్ పెట్టుకుంటాం. ఆ గోల్స్ని తాగడం వల్ల సిగరెట్ మందు ఉన్న బానిసలు అయిపోయి మనం అనుకున్నది కోల్పోతుంది. అది చాలా బాగా మెసేజ్ ఇచ్చారు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఫ్యామిలీతో కూడా వాచ్ చేయండి. ఒక మంచి మెసేజ్ ఇది. సో నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.